నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. అంతేనా? ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది, మీరు చూసుకోండి. ముందుగా మరి గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ మీనంలో రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే పెద్దగా మార్పులు ఏం లేవు. ఎందుకు అనుకుంటే గురుగ్రహం అక్కడే ఉంది, శనిగ్రహం కూడా అక్కడే ఉంది. కనుక వీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే అనుకుంటూ ఉన్నారు, లేదా ఈ పని చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా నెరవేరడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా మేషరాశి వారికి ఉండడం జరిగింది. వీరికి ఒకటే పెను మార్పు ఏమిటంటే ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ చేంజెస్ మాత్రం కనబడుతూ ఉన్నాయి.
జాబ్ రిలేటెడ్ కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా ఏదో అక్కడ గొడవ జరగడం కానీ, లేదా మా వర్క్ అయిపోయింది ఇక మీతో వారు చెప్పనట్టుగా చెప్పడం కానీ, ఇక మీరు వెళ్ళిపోవచ్చును అంటే పొమ్మన లేక పొగబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాబ్ రిలేటెడ్ గాని, వ్యాపారంలో ఉండేటువంటి వారికి కానీ. మేషరాశి వారికి సంబంధించి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. అనేక విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. చాలా విషయాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వేగం పుంజుకునేటువంటి పరిస్థితి. కాస్త రోగ నిరోధక శక్తి కూడా బాగుంటుంది. ఖర్చుల పెరుగుదల కారణంగా, అంటే ఇక్కడ ఖర్చులు ఎందుకు అంటే 12థ్ రాహు ఉండడం చేత టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, లేదా అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. స్థిరమైనటువంటి ఆదాయాలు ఉంటాయి. మీ మనసు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. మరియు మీరు చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే 11వ స్థానంలో ఉండేటువంటి శని వలన కెరీర్‌లో అనుకూలమైనటువంటి స్థానం అంటే ఏదైతే అనుకుంటున్నారో అక్కడికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. లాభాన్ని చేకూర్చేటువంటి స్థానంలో ఉన్నాడు గనుక మంచిగానే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే మీ మార్గంలో వచ్చేటువంటి ప్రతి సవాళ్ళను కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకను చూసుకున్నట్టయితే ఈ విద్యార్థులకు సంబంధించి కొంచెం కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే రాహు 12థ్ ఉండడం వలన కాస్త చదివింది జ్ఞాపక శక్తి ఉండకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఇక మీరు వేరే ఏదో ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా ఉన్నప్పటికీ కూడా వీరి ఎగ్జామ్స్ సమయం వరకు ఖచ్చితంగా కూడా లగ్నంలో ఉండేటువంటి గురువు మూలకంగా ఎగ్జామ్స్ సమయం వరకు మంచిగానే వీరు రాసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎగ్జామ్స్. మరి ఈ యొక్క కుటుంబ స్థానానికి సంబంధించినటువంటి శుక్రుడు మీకు చక్కగా కూడా 9వ స్థానంలో ఉండడం చేత చక్కగా ఇంటిల్లిపాది చక్కటి ఉత్సాహమైనటువంటి వాతావరణం, చక్కగా కూడా తండ్రి ఆరోగ్యం బాగా ఉండడం, తండ్రితో చక్కగా గడిపేటువంటి పరిస్థితి, తండ్రి సంబంధిత లావాదేవీలు ఏదైనా ఉన్నా కూడా ముందుకు రావడం జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే ప్రేమ సంబంధంలో ఉండేటువంటి వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పవచ్చును. కుజుడు సరిగా లేడు కనుక ప్రేమ సంబంధిత వ్యవహారాలకు కాస్త దూరం ఉంటే మంచిది. బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మొత్తం మీద కేవలం ఒక చెస్ట్ పెయిన్ రావడానికి కానీ, ఏజ్డ్ పర్సన్స్కు చెస్ట్ పెయిన్ రావడానికి కానీ, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేషరాశి వారికి శని వలన, అదేవిధంగా గురువు వలన కూడా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఎప్పటిదాకా అంటే ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా బాగుంది. ఇక నెక్స్ట్ ప్రిడిక్షన్ నెక్స్ట్ దాని గురించి సంబంధించి చూద్దాం. కానీ జాబ్ రిలేటెడ్ మాత్రం ఒకటే విషయము, ఆల్ ఆఫ్ సడన్ గా మాత్రం మారకండి. కాస్త ఓపికతో ఉండండి. ఫిబ్రవరి 15 తర్వాత మార్పు వస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ లో మీకు శుభం కార్డు బాగానే ఉంటుంది కనుక కొంత ఓపిక వహించాలి. కొంచెం అగ్రెషన్ వచ్చినా లేకపోతే బాధ అనిపించినా వెళ్ళిపోవడం లాంటివి చేయొద్దు అని అంటున్నారు. రైట్, ఓపిక వహించండి. రైట్, దీనికైతే ఏదైనా పరిహారం ఉందా అండి? సూర్యునికి ఖచ్చితంగా కూడా నమస్కారం చేసుకోండి, అర్ఘ్యం విడిచిపెట్టండి. సూర్య భగవానునికి బెల్లంతో కలిపినటువంటి నీటితో అభిషేకం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయించుకోండి. రాహు 12లో ఉంది కనుక. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? వృషభ రాశి వారిని ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించింది చూసుకున్నట్టయితే మీకు అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు వలన కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితి, అదేవిధంగా అదనపు విలాసాలకు సంబంధించి కాస్త ఇబ్బంది, అంటే అదనపు విలాసాలు పొందేటువంటి స్వభావం మిమ్మల్ని అనేక సమస్యలు గురి చేయడానికి, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ వెళ్ళడం కానీ, లేదా వద్దు అనుకునేటువంటి సందర్భానికి ఎక్కువ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కానీ, ఏవైనా కావచ్చు. విలాసవంతమైనటువంటి జీవితంలో కొంచెం వద్దు ఈ యొక్క నెల అని చెప్పడం, అదేవిధంగా అనేక సమస్యలకు కాస్త గురి చేయడానికి దారి తీసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకు అంటే 8లో శుక్రుడు ఉండటం వలన కాస్త ఇబ్బందులు, అదేవిధంగా వ్యాపారంలో కూడా హెచ్చుతగ్గులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల మీకు చాలా బిజీగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే శని తన సొంత రాశిలోనే ఉండడం చేత చాలా అంటే చాలా మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకు అంటే శని భగవానుడు ఎంతనైతే వర్క్ పరంగా ఎంత బిజీగా ఉంటామో ఖచ్చితంగా ఆ యొక్క శని భగవానుడు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకను మీ యొక్క
ఉండేటువంటి స్థానంలో మీకు గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి, విజయము అన్ని రకాలుగా కూడా సాధించడానికి ఎంతో కూడా దోహదపడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మీ కష్టానికి తప్పకుండా కూడా తగినటువంటి ప్రతిఫలము అందుకోవడం ఖాయమని చెప్పవచ్చును. కానీ ఆరవ ఇంటికి అధిపతి శుక్రుడు కనుక 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. దీని కారణంగా దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. 6వ స్థానం అంటే ఏమిటి అంటే శత్రుస్థానం కనుక ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ యొక్క ఫిబ్రవరి 12 తర్వాత కాస్త మార్పులు వేరే రకంగా కూడా ఉంటాయి. శుక్రుడు 9వ స్థానంలోకి ప్రవేశించడం చేత అంటే మనకు వృషభం నుండి 9వ స్థానం అంటే మకరంలోకి శుక్రుడు రావడం వలన కాస్త ఉపశమనం దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యర్థుల మీద. కనుక ఒక 2 వీక్స్ ఇబ్బంది కదిలేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా విద్యార్థుల విషయాన్ని చూసుకున్నట్టయితే 5వ ఇంట్లో కేతు ఉండడం వలన మంచి ఫలితాలు ఉంటాయి తప్పకుండా కూడా. అనుకున్నటువంటి చదువు కానీ చదువులపై దృష్టి పెట్టడం కానీ పై చదువులకు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కూడా మంచి ఫలితంగా కూడా చెప్పుకోవచ్చును. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ నెల ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుతగ్గులతో ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కేతువు 5వ ఇంట్లో ఉండడం చేత 12వ ఇంట్లో ఉండేటువంటి బృహస్పతి ఉండడము ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు వాటిల్లుతాయి. అంటే పంచమ కేతువు, అదేవిధంగా 12th గురువు. 12th ఏమిటి అంటే మనకు ఖర్చు కానీ అదేవిధంగా ఆకస్మికంగా డబ్బులు ఖర్చు అవుతాయి. పంచమాతు కేతువు ఉన్నా కూడా మనకు ఉండేటువంటి సిచ్యువేషన్ డ్రై అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మనీ రిలేటెడ్ కానీ ఒకవేళ సంతానానికి సంబంధించి ఎవరైనా కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఇది సరైనటువంటి సమయం కాదు, కాస్త వేచి ఉండండి. ఇంకను ఈ యొక్క చూసుకున్నట్టయితే 8వ ఇంట్లో మరి కుజుడు మరియు శుక్రుడు కూడా కలిసి ఉంటున్నారు కొన్ని రోజుల దాకా కూడా. దాని వలన శారీరకానికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి 75% బాగుంది అని చెప్పవచ్చును. ఎందుకు అంటే 8వ స్థానంలో శుక్రుడు, అదేవిధంగా కుజుడు 9వ స్థానంలో కుజుడు ఉంటే ఏమిటి అంటే ఎంతటి పూజలు కావచ్చును, ఎంతటి పుణ్యం చేసుకున్నా కూడా 9లో కుజుడు ఉంటే ఏమిటంటే హరింపజేస్తాడు. ఎంతటి పుణ్యమైనా కూడా మనకు ఎక్కువ కూడా ఉండదు 9వ స్థానంలో. కానీ ఇక్కడ కుజుడు 9వ స్థానంలో ఉచ్చ పొందడం జరుగుతుంది కనుక మరి బాగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ పరిహారాలు ఏమైనా వీళ్ళు పాటించాలా అంటే ఆరోగ్యానికి? తప్పకుండా గురువుకు సంబంధించి ఖచ్చితంగా కూడా దానం కానీ గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కానీ చేసుకుండి తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సూర్య ఆరాధన అలాగే దత్తాత్రేయుని ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా కూడా డెసిషన్ తీసుకోండి తప్పకుండా కూడా. ఈ యొక్క 2-3 నెలలు ఈ యొక్క గురువు మనకు ఏప్రిల్ మే దాకా కూడా ఉండడం జరుగుతుంది కనుక ఇప్పటి నుండే మీరు ఏమైనా జాబ్ రిలేటెడ్ వెళ్ళిపోవాలి అని అనుకునేటువంటి వారు, జాబ్లో ఏమైనా చేంజ్లు కోరుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీరు ముందుకు వెళ్ళవచ్చు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మురళి గారు, మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? మిథున రాశి అంటేనే ఇస్మార్ట్ శంకర్ అనుకోవచ్చును, డబల్ మైండ్ సెట్. ఎందుకు అంటే వారు ఒక్కరే అయినప్పటికీ కూడా ఒక 2-3 వర్కులు చేసేటువంటి సత్తా కలిగినటువంటి వారు. అక్కడ అది విషయం నేను చెప్పింది. ఎందుకు అంటే వారు ఒక్కరే ఏదైనా మెడికల్ రిప్ ఉండవచ్చును, లేదా ఇంకోదాని స్లీపింగ్ పార్ట్నర్ ఉండవచ్చును, లేదా ఇంకేదైనా ఎల్ఐసికి సంబంధించి చేసుకోవచ్చును. ఒక్కరే 3-4 రకాలుగా కూడా సంపాదించేటువంటి తెలివి ఉండేటువంటి వారు. వ్యాపారంలో బాగుండేటువంటి పరిస్థితి. మరి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే వీరికి గురువు 11వ స్థానంలో మంచి స్థానంలో ఉండడం జరిగింది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. అష్టమ శని ప్రభావము ఇప్పటికీ ఇంకా పోలేదు. అష్టమ శని ప్రభావము 2021, 22, 23 ఈ 2-3 సంవత్సరాలు కూడా ఎన్ని హౌసెస్ చేంజ్ చేసి ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా మీకు క్లియరెన్స్ కాలేదు కనుక వేచి ఉండండి. ఈ ఫిబ్రవరి ఎండింగ్కు తప్పకుండా కూడా మంచి శుభం కాడబడేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ నిమిత్తం ఏదైనా చేంజ్ అవ్వాలనుకుంటే చక్కటి సమయము, అదేవిధంగా
శని భగవానుడు కూడా మీకు చక్కటి స్థానంలో ఉండడం జరిగింది. శని భగవానుడు కూడా 9వ స్థానంలో ఉండడం జరిగింది. 9వ స్థానం అంటే ఏమిటంటే పూర్వజన్మ సుకృతము. అదే విధంగా మీ తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఇంకేదైనా ఎక్సెట్రా చక్కగా కూడా ఇక్కడ మీరు ఒకటే గ్రహించుకోండి. 9లో శని భగవానుడు ఉన్నాడు గనుక ఆధ్యాత్మికం వైపుగా కూడా చక్కగా ఎక్కువగా వండుకుంటూ గురువుల పట్ల ఎంతో కూడా గౌరవంగా వండుకుంటూ ఉన్నట్టయితే అదేవిధంగా ధర్మంగా మీరు వర్క్ చేసుకోండి. బిజినెస్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా ₹1 వచ్చేటువంటి స్థానంలో శని భగవానుడు ₹10 ఇస్తాడు ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ విషయాన్ని గమనించుకోండి. ఇంకను మనకు 4వ స్థానంలో కేతు ఉండడం వలన కాస్త అర్ధాష్టమ కాలసర్ప దోషం అని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే మనము అర్ధాష్టమ శని అనుకుంటున్నామో అదే విధంగా అర్ధాష్టమ కాలసర్ప దోషం అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా కూడా మీరు కుదిరితే ఈ ఒక సంవత్సరం దాకా ఉంటుంది ఈ యొక్క కేతువు కానీ రాహువు కానీ. అక్కడ తప్పకుండా ఈ 2024లో తిరుపతి కాళహస్తి ఒకసారి సందర్శనం చేసుకోండి. కాళహస్తిలో రాహుకేతు పూజ తప్పకుండా కూడా చేసుకోండి. లేదు ఎవరైనా మీకు నమ్మకస్తులు ఉన్నట్టయితే తప్పకుండా కూడా మనకు కేతువుది ఉన్న రాహుది ఒక్కసారి జపం చేయించుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఇక వివాహం కాని వారికి తప్పకుండా కూడా మంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఫిబ్రవరిలో 100% కూడా. వివాహానికి సంబంధించి యాసిడిటీ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, సమయానికి భోజనం చెయ్యకపోవడము లేదా దొరకకపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏది మిథున రాశి వారికి కాస్త హెల్త్ రిలేటెడ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి తప్పకుండా కూడా. మరి హెల్త్ కోసం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? హెల్త్ కోసము తప్పకుండా కూడా సూర్యునికి సంబంధించిందే. మనకు 8వ స్థానంలో ఉంటున్నాడు సూర్యుడు. అదేవిధంగా కుజుడు, శుక్రుడు కూడా రాబోతున్నాడు. స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక అంటే ఎలర్జీ టైప్ ఆఫ్ ఏదైనా ఎలాంటిదైనా కూడా. కనుక మీరు తప్పకుండా కూడా శుక్రుడు అంటే మనకు అమ్మవారు, అదేవిధంగా సూర్యుడు అంటే కుదిరితే విష్ణుమూర్తి ఆలయాలు తప్పకుండా కూడా సందర్శించండి. వెంకటేశ్వర స్వామి ఆలయాలు, స్వామివారికి ఏమైనా మాల సమర్పించండి, తులసి మాల ఇలాంటివి చేసుకోండి. విద్యార్థులకు కూడా తప్పకుండా కూడా మంచి ఫలితమే ఉంది. ఎందుకు అంటే గురుగ్రహము 11వ స్థానం అంటే ఏకాదశ స్థానం కనుక తప్పకుండా కూడా లాభాన్ని ఇస్తాడు. ఏది పిల్లల చదువుకు సంబంధించింది, వృత్తిపరంగా అయినా కూడా అన్నింటి పరంగా అయినా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డెఫినెట్ గా సూర్య ఆరాధన చేసుకుని ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని కూడా వీళ్ళు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? వీరికి అష్టమ శని నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా కూడా చెప్పడం జరుగుతున్నది. కానీ గురువు వీరికి మంచి స్థానంలో ఉండడం వలన, గురువు గారు వీరికి 10వ స్థానంలో ఉండడం వలన రావాల్సినటువంటి ధనం రావడం కావచ్చును. అదేవిధంగా మార్పులు చేర్పులు ఉద్యోగంలో అంటే ఆల్ ఆఫ్ సడన్గా గత కొంతకాలం నుండి కూడా జాబ్ రిలేటెడ్ అసలు అక్కడ వర్క్ ఏమీ లేకున్నా కూడా మీరు వెళ్ళి ఏదో కూర్చొని రావడం కానీ లేదా అక్కడ ఉండేటువంటి వారి నుండి ఏమైనా మైనస్ వాతావరణాన్ని ఎదుర్కోవడం కావచ్చును. అండ్ స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. టైప్ ఆఫ్ ఎలర్జీ కానీ ఏదైనా కూడా. గురువు ఒక్కటే మీకు చాలా బాగున్నాడు కనుక మరి ఈ యొక్క గురువు గ్రహాన్నే మీరు ఎక్కువ కూడా దాన్ని ఏమంటారంటే ప్రసన్నం చేసుకోండి. మిగతా గ్రహాలు ఏమి యోగించేటటువంటి మిగతా గ్రహాలు తక్కువగా ఉన్నాయి. గురువు 10వ స్థానంలో చక్కటి రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇక మిగిలినటువంటి గ్రహాలు చూసుకున్నట్టయితే 3వ స్థానంలో కేతు ఉండడం వలన అన్న తమ్ములు కావచ్చును, అన్న కాదు తమ్ముళ్ళు అంటే మీకంటే చిన్నవారి చేత గొడవలు కావచ్చును, లేదా వారు మీ నుండి దూరం వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రకంగానైనా కూడా ఒక చదువు నిమిత్తం కావచ్చును, లేదా దూరం అయితే కావచ్చును. మొత్తానికైతే మీకంటే చిన్నవారి నుండి ఒక వైరం కానీ దూరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రుడు 6వ స్థానంలో ఉండడం చేత బృక్షట్కర దోషం అనేటువంటిది ఒకటి ఏర్పడడం జరుగుతుంది. 6వ స్థానంలో శుక్రుడు ఉంటే దానిని బృక్షట్కర దోషం. ఇది మీ జాతకంలో ఉన్న లేదా ఇక్కడ ఉన్నా కూడా మరి ఏమిటి అంటే కొన్ని టైప్ ఆఫ్ ఇందాక చెప్పుకున్నటువంటి వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే. అవి శరీరంలో ఎక్కడైనా కూడా కావచ్చును. విన్నరా?
అదేవిధంగా 7లో సప్తమాతు సూర్యుడు, బుధుడు, కుజుడు ఉండడం చేత ఫిబ్రవరి నెలలో హాఫ్ ఆఫ్ రోజులలో భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. వివాహం కాని వారు ఏదైనా ఆల్ ఆఫ్ సడన్‌గా సంబంధం వచ్చినా గూడా కాస్త ఆగండి. మార్చి దాకా ఆగండి. మార్చ్, ఏప్రిల్ దాకా. ఈ యొక్క సూర్యుడు మకరం నుండి ముందుకు వెళ్ళిపోనియండి. ఖచ్చితంగా గూడా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి సందర్భంలో ఓర్పుతో ఉండండి. ఎందుకు? పలానా సూర్యుడు అంటేనే మనకు ఈగో ఫీలింగు, అదేవిధంగా ఒక రాయల్ కనుక చిటిక వేసినటువంటి విధంగా ఉంటుంది. కనుక తప్పకుండా అర్థం చేసుకొని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. భార్యాభర్తలకు సంబంధించింది. ఇక చదువు విషయానికి వచ్చినట్టు అయితే తప్పకుండా కూడా ఈ యొక్క కుజుడు ఏది పంచమాధిపతి అయినటువంటి కుజుడు మీకు అంటే ఉన్నత విద్య కావచ్చును, ప్రాథమిక విద్య ఏదైనా కూడా మనకు 3 కానీ 5వ స్థానం గాని చూసుకోవాలి. మరి ఇక్కడ ఈ 5వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు మీకు ఇదే 7వ స్థానంలో సూర్యునితో కలిసి ఉండడం చేత కాస్త చదువు రిలేటెడ్ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ కుజుడు ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ మంత్ తర్వాత 40, 45 రోజులలో మారడం జరుగుతుంది. అప్పుడు కుజుడు మారిన తర్వాత మొత్తం మీద మీకు మార్చ్, ఏప్రిల్ ఇప్పుడు మార్చ్‌లో ఉంటాయి ఎగ్జామ్స్. మార్చ్, ఏప్రిల్ ఆ యొక్క సమయానికి తప్పకుండా కూడా బాగానే మంచి ఉంటుంది. రిజల్ట్స్ ఇస్తాయి. బాగానే ఉంటుంది తప్పకుండా. హెల్త్ ఎట్లా ఉంటుంది? హెల్త్ బాగుండదు వీరికి. ఎందుకు అంటే బద్ధకస్తం కావచ్చును, లేదా అష్టమ శని మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లా అండి? ఏమేం పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది మీరు? ఒక గురువు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి ఏం చేసుకోమంటారు? చెప్తాను. 9వ స్థానంలో రాహు ఉండడం చేత తండ్రికి సంబంధించినటువంటి గొడవలు కానీ, తండ్రి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. కర్కాటక రాశి వారికి తల్లి ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది. కనుక ఖచ్చితంగా కూడా మీరు మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకమైన లేదా ప్రతి మంగళవారము, శనివారము వడమాల కావచ్చును, లేదా ఆకు పూజ అయినా కూడా చేయించుకోండి. ఏది? ఆంజనేయ స్వామికి. కుదిరితే డబ్బులు ఉంటే శని పాశుపతము చేయించుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసి చాలా పీస్ఫుల్ గా ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. మురళి గారు, సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి వీరి అహంకారపూరితమైనటువంటి మాటలు కావచ్చును, అంటే కొన్ని సందర్భాలలో వీరి మనస్సు ఖచ్చితంగా కూడా కానీ వీరి యాటిట్యూడ్ అనేటువంటిది చూపించేటువంటి దాంట్లో కాస్త తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సప్తమాతు శని ఉండడం చేత అసలు అవసరం లేని గొడవలు కానీ, అక్కరకు రాని గొడవలు కానీ రావడం జరుగుతాయి. విన్నారా? కనుక వీరు కాస్త ఓపికతో ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి 2వ స్థానంలో కేతు ఉండడం చేత ఎవరో మనకు డబ్బు ఇస్తారు అనేటువంటి ఆశ కానీ, లేదా బ్యాంకు ఏదో లోన్ పెట్టుకున్నామని అనుకునేటువంటి వారు కానీ, లేదా హౌస్ రిలేటెడ్ మేము లాగిన్ చేసాము ఇంకా ఇబ్బంది అవుతుంది అని అనుకునేటువంటి వారు కానీ, లోన్ రావట్లేదు, ఇది ఏదున్నా కూడా మనకు 2వ స్థానంలో కేతు ఉండడం చేత కొంత ఇబ్బందికి వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఎందుకు అంటే మనకు గోచారంలో గ్రహచారం అనేటువంటిది వేరు. ఇంకను మాట అనేటువంటిది చాలా పొదుపుగా ఉంటేనే మంచి ఫలితం ఉంది. సంతానముకు సంబంధించి కానీ, లేదా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కానీ తప్పకుండా కూడా సింహరాశి వారికి సరైనటువంటి సమయం ఫిబ్రవరిలో తప్పకుండా కూడా వెళ్ళవచ్చును. ఫిబ్రవరిలో ఖచ్చితంగా సింహరాశి వారు బయటికి వెళ్ళాలి అంటే తప్పకుండా మంచి ఛాన్స్ ఇది. ఎందుకంటే మనకు పంచమాత శుక్రుడు మంచి రిజల్ట్ని ఇస్తాడు. సంతానం రిలేటెడ్ కూడా గుడ్ న్యూస్ ఏమైనా వినేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక 6వ స్థానంలో ఉండేటువంటి సూర్యుడు, బుధుడు, ఇంకా కుజుడు కూడా అందులోకి రావడం జరుగుతుంది. శుక్రుడు కూడా రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 12, 13 తారీఖు తర్వాత కనుక శత్రువులపై విజయం మీదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్ని గ్రహాలు అందులో ఉండడం చేత ప్లస్ మైనస్ వాతావరణం కూడా ఉంటుంది. కనుక ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి విధంగా నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి అంతే. ఇక 7వ స్థానంలో శని ఉండడం చేత వివాహం కాని వారికి తప్పకుండా కూడా మీ ఇంటి లెఫ్ట్ సైడ్ నుండి కానీ, ఇంటి వెనకాల నుండి కానీ సంబంధాలు రావడానికి ఛాన్స్ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇక ఇంకో విషయం ఏమిటంటే మీ
భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి, లేదా మీ భార్యకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం గానీ, లేదా భర్తకు రావడం గానీ. సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీ ఉంటే భర్తకు సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేదా భర్తకు సంబంధించి ఏదైనా ఒక సీక్రెట్ విషయము తెలుసుకునేటువంటి పరిస్థితి. అంటే మీ వద్దకు వచ్చేటువంటి పరిస్థితి. అది ఏదో ఒకటి, ఏదో దాచిపెట్టాడు అనుకున్న విషయము, ఆ విషయము బట్టబయలయ్యేటువంటి పరిస్థితి. ఇక 8వ స్థానంలో రాహు ఉండడం చేత బ్లడ్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ కావచ్చును, ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. 9వ స్థానంలో గురువు మాత్రం చాలా బాగుంది. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే తీర్థయాత్రలకు సంబంధించినటువంటి సందర్శనం కావచ్చును. అదేవిధంగా గురువుల పట్ల మంచి స్వభావంతో ఉండేటువంటి పరిస్థితి, చక్కటి పుణ్యాన్ని మూట కట్టుకునేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. 9లో గురువు. రైట్. అయితే ఓవరాల్ గా ఫెబ్ మాసం అనేది వీళ్ళకి బాగుండాలి అని అంటే ఏ పరిహారాలు చేసుకోవాలండి? వీరు ఎక్కువగా కూడా నోటికి తాళం వేసుకోవాలి ఒకటి. రెండవది, శని భగవానుడు అంటే ఈశ్వరునికి తప్పకుండా కూడా ప్రతి సోమవారము పాలతో అభిషేకం చేసుకోండి. కేవలం ఒక పాల ప్యాకెట్ తీసుకువెళ్ళండి, ఆవు పాల ప్యాకెట్ చక్కగా కూడా శంకరునికి అభిషేకం చేసుకోండి, అంతే. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి పరిహారం డెఫినెట్ గా పాటించి, అలాగే కాస్త కంట్రోల్ గా వ్యవహరించాలి ఈ మాసం మొత్తం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి కాస్త కేర్ఫుల్ గా ఉండి సింహరాశి వాళ్ళు ఈ మాసాన్ని చాలా పీస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుంటూ, కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుంది మురళి గారు ఫిబ్రవరి మాసం? కన్యా రాశి వారికి సంబంధించి లగ్నాతు కేతు ఉండడం జరిగింది వీరికి కనుక విదేశీ ప్రయాణాలకు సంబంధించి కానీ, లేదా ఆల్రెడీ విదేశీ ప్రయాణం చేసి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి వారు కానీ, లేదా ఆకస్మిక ప్రయాణాలు ఎక్కడికైనా కూడా ప్రయాణాలకు సంబంధించి కాస్త ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎందుకంటే గురువు గారి యొక్క సైడ్ లుక్ అనేటువంటిది వీరికి 12వ స్థానం మీద పడడం జరుగుతూ ఉన్నది. 12వ స్థానం మనకు ఆకస్మిక ప్రయాణాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి, కానీ 1, 2 మాత్రమే చెప్పడం జరుగుతున్నది. హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు, అది వీరికి వారికి అని కాదు, ఎవరికైనా కూడా. కనుక ప్రయాణంలో కానీ వీరి నిల్వ ధనము ఖర్చు కావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ, హౌస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకునేటువంటి వారు కానీ, లేదా ఇల్లే తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ కాస్త ఆగింది ఉత్తమం. కరెక్ట్గా లేవు గ్రహాలు, కొంచెము దాన్ని స్టాప్ చేసుకోండి. విదేశీ ప్రయాణం కానీ, ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ప్రాథమిక విద్య అనేటువంటి విషయంలో చాలా బాగుంది. ప్రాథమిక విద్యకు సంబంధించి ఎందుకు బాగుంది అంటే, మనకు 5వ స్థానము లక్ష్మీ స్థానం. 5వ స్థానంలో సూర్యుడు, కుజుడు, అదేవిధంగా ఈ యొక్క బుధుడు, శుక్రుడు కూడా రావడం జరుగుతుంది. కనుక ఇన్ని గ్రహాలు ఉండడం వలన అక్కడ తప్పకుండా కూడా ఒక గ్రహం కాకుండా మరొక గ్రహము పోటీ పడి మంచి రిజల్ట్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అదే ఈ రకంగా ఈ యొక్క గ్రహ యుద్ధం 4 గ్రహాలు కూడా 3 గ్రహాలు కూడా కలిసి ఉంటే మాత్రమే, ఎవరి జాతకంలో అయినా కూడా జాతకంలో ఉంటే అది ఉండేటువంటి ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఎవరైతే తక్కువ డిగ్రీస్లో ఉన్నారో వారు మాత్రమే రిజల్ట్ ఇస్తారు అని చెప్పడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ గోచారంలో తప్పకుండా కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది. వీరికి పోటీ పరీక్షలకు సంబంధించి కానీ, ఏమైనా మెడికల్ రిలేటెడ్ కానీ, మెడికల్కు సంబంధించినటువంటి వారికి చాలా అంటే చాలా బాగుంది. వివాహానికి సంబంధించి ఏమైనా దగ్గర దాకా వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి అనేటువంటి వారు తప్పకుండా కూడా రాహుకేతువుల యొక్క పూజ చేయించుకోండి. రాహుకేతువులకు సంబంధించినటువంటి జపాలన్న చేయించండి, దానాలన్న ఇప్పియండి. ఎప్పుడైనా కూడా జపము, దానము, హోమము ఈ మూడింటి ద్వారా తొందరగా రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీ జాతకాన్ని బట్టి కూడా చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే సప్తమ రాహువు కనుక మనకు కాలసర్ప దోషంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక 8వ స్థానంలో గురువు మూలకంగా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా
ఆకస్మిక ప్రయాణాలు కానీ లేదా ఏవైనా ఎలర్జీ టైప్ ఆఫ్ ఇలాంటివైనా కూడా అయ్యే ఛాన్సెస్ తప్పకుండా కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలలో జాగ్రత్త. Right. మొత్తం మీద కన్యా రాశి వారికి 50-50 ఛాన్సెస్. మరి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? కన్యా రాశి వారికి తప్పకుండా కూడా గురు సంబంధిత మరియు కుజునికి సంబంధించింది చేయించుకోవాలి. Hmm. ఏదైనా అంటే ప్రతి గురువారము ఎవరికైనా వారికి ఎల్లో కలరు పండ్లు కానీ, సంత్రాలు కానీ, నారింజ అవి కానీ, లేదా మనకు జామకాయలు కానీ, అరటి పండ్లు కానీ గురువుకు అంటే మీరు వెళ్ళేటువంటి త్రోవలో బ్రాహ్మణులు ఉంటే వారికి ఇచ్చేసి ఎంతో కొంత దక్షిణ పెట్టేసి ప్రతి గురువారం కూడా ఈ ఫిబ్రవరిలో ఉండేటువంటి 3 కానీ 4 గురువారాలు కూడా తప్పకుండా కూడా దానం చేసుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా కూడా గురువు అనుగ్రహము కుజునికి సంబంధించింది. కుజునికి సంబంధించింది కందులు, ఏది మనకు మంగళవారాలు, ఇంకా ఎస్పెషల్లీ శంకరునికి సంబంధించినటువంటి దర్శనాలు, ఈశ్వర దర్శనాలు, అది ఆలయాలు, అంతే. చాలా చక్కగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి తులారాశి గురించి మాట్లాడుకుందాం. ఇక తులారాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుందండి? 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి తులారాశి వారికి సంబంధించి చూసుకుంటే మాత్రము కాస్త బాలేదు అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా కూడా హెల్త్ ఇష్యూస్ తప్పకుండా. పంచమాత ఉన్నటువంటి శని మూలకంగా వీరికి నరదృష్టి, మీరు కూడా ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, నరదృష్టికి నాపరాయన కూడా పగులుతుంది అనేటువంటి ఇది వీరికి ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి. కేవలం దృష్టి తగులుతుంది, బాగా ఉంది. పంచమ శని అనేటువంటిది డేంజర్ చాలా కూడా. చాలా రోజులు ఉంటారు కదా ఆయన అక్కడే. అవును. అయితే వీరు ఏం చేసినా కూడా గుప్తంగా చేయండి. ఆడంబరాలకు వెళ్ళకండి. ఏదో కారు కొన్నా అని చెప్పేసి కానీ, లేదా హౌస్ కొన్నామని చెప్పి, అంటే మంచిదే, మీరు కొనుక్కున్నారు, సంతోషమే. కొంచెం టైం బాగాలేదు, మీరు బయటికి షేర్ చేయకండి. ఏది ఉన్నా కూడా గుప్తంగా ఉంచుకోండి అని చెప్పడం జరుగుతున్నది. ఇక 12th కేతువు ఉండేటువంటిది మంచిదే. 12వ స్థానంలో కేతువు ఉంటే విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వారికి మంచి జరిగే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ముందుకు తప్పకుండా కూడా విదేశీ ప్రయాణం కానీ, లేదా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా విదేశంలో ఉద్యోగానికి సంబంధించింది కానీ, అన్ని రకాలుగా కూడా విదేశాలకు సంబంధించింది ఓకే. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రము ఉంటుంది. కాస్త కొత్తగా వివాహం అయ్యింది 2023లో, ఏదో మేలోనో మార్చిలో వివాహం అయింది, లేదా ఎప్పుడో అనుకుందాం, ఇంకా సంతానం కాలేదు అనుకుంటే ఆలస్యం అవుతుంది అనేటువంటిది గ్రహించుకోండి. 1 year అయితే ఆలస్యం ఉంటుందని అనుకోవచ్చు. 25 ఆల్మోస్ట్. అయితే ఇందులోనే కూడా భార్యాభర్తలకు కాస్త చిటపటలు అంటే ఏవైనా అవరోధాలు కూడా ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి తప్పకుండా కూడా మంచిగా చదువుకున్నటువంటి ఇల్లాలు భార్య రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉన్నాయి. ఇంకా 6వ స్థానంలో రాహువు మీకు మంచి రిజల్ట్ని తీసుకొని రావడం జరుగుతున్నది. ఎట్లా అంటే 6వ స్థానం కానీ 8వ స్థానంలో కానీ పుణ్యగ్రహాలు ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. కానీ 6వ స్థానంలో రాహు ఉండడం వలన మీకేంది అంటే ఇక్కడ ప్లస్ రాహువు మీకు అంటే మీడియా రంగం వారికి ఎస్పెషల్లీ, లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్కు సంబంధించినటువంటి వారికి తప్పకుండా కూడా ఈ కొన్ని ఫీల్డ్కు వారికి ఎప్పటి నుంచో మేము అనుకుంటూ ఉన్నాము, ఇది మేము బయటికి రావడం లేదు అనేటువంటిది కానీ, అంటే ఏదో వారి లోపల ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ కానీ, కళ కానీ, ఇంకేదైనా ఇవి బయటికి వచ్చేటువంటి పరిస్థితి. ఇది ఒకటి గ్రహించండి. ఇక హౌస్ రిలేటెడ్ చేంజ్ కానీ, హౌస్ రిలేటెడ్ మార్పులు కానీ, ఇంట్లో గొడవలు కానీ తప్పకుండా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. లవ్ మ్యారేజెస్ కానీ, లవ్ రిలేషన్లో ఉండేటువంటి వారికి కానీ, పెద్దవారు ఒప్పుకోవడం లేదు అని చెప్పి కానీ ఏమైనా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. హాస్పిటల్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు రావడం, డాక్టర్స్ కావచ్చును, వారు ఏదైనా కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సూపర్. ఈ ఫిబ్రవరి నెలలో భూములు కానీ, భూ సంబంధిత గొడవలు కానీ ఏ ఉన్నా కూడా సర్దుమనుగుతుంది ఖచ్చితంగా.
రైట్ అండి. డెఫినెట్‌గా చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ, అలాగే రెమెడీస్‌ని కూడా ఫాలో చేసుకుని తులారాశి వారు ఈ ఫిబ్రవరి మాసాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, థాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. మురళి గారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? వృశ్చిక రాశి వారికి అటు గురువు కావచ్చును, ఇటు శని భగవానుడు కావచ్చును, బాగా లేడు వారికి. 6వ స్థానము మంచి స్థానం కాదు గురువు. ఇటు శని భగవానుడు కూడా 4వ స్థానం ఉండడం చేత అర్ధాష్టమ శని ఆల్రెడీ నడుస్తూ ఉంది. వీరికి 2025 శని మారేంత వరకు కూడా పాపం బాగా లేదు. ఇందులో ఈ యొక్క కుజుడు 3వ స్థానంలో 2లో శుక్రుడు ఉండడం చేత కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఆల్ ఆఫ్ సడన్గా ఏవో గొడవలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త వహించండి. ఏవో కారణం చేత తప్పకుండా కూడా గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే పంచమాతు రాహు ఉండడం వలన అసలు మీకు ఒక జ్ఞాపక శక్తితో పాటుగా అదేవిధంగా ఏదైనా పూజల పట్ల కానీ సాధన పట్ల కానీ కాస్త నెగిటివ్ ఎనర్జీ ఏర్పడడం కానీ, అంటే మీకే అసలు ఇవన్నీ జరుగుతున్నాయా లేవా, అసలు ఒకానొక సందర్భంలో భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు రైస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు కనుక ఇక 6వ స్థానంలో గురువు ఉండడం చేత కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఎటు తిరిగి వీరికి పిల్లలకు చదువుకు సంబంధించినటువంటి వారికి కూడా కొంచెం పర్వాలేదు. అదేవిధంగా మొత్తం మీద బాగా లేదు వీరికి. బాగా లేదు అంటే మీరు ఏదో బాగా లేదు అని అనుకునేటువంటి అవసరం లేదు. మనం ఇందాక ముందు ఆల్రెడీ వీడియోలో చెప్పి ఉన్నాము. కేవలం ఇది గోచారము అని, గ్రహచారం అనేటువంటిది నిజము అనేటువంటిది గ్రహించగలరు. తప్పకుండా కూడా వీరు వృశ్చిక రాశి వారు ధన సంబంధిత విషయాలకు సంబంధించినవి తప్పకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ధనము రావాలి అని అనుకునేటువంటి సందర్భంలో రావడం జరుగుతున్నది. ఇక మీరు ఎంతనైతే నోరు అదుపులో పెట్టుకుంటారో అంత మంచి రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కేతువు మీకు 11వ స్థానంలో ఉండి ఎంతో కొంత లాభాన్ని మాత్రము ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మీరు శని పాశుపతము లేదా కాళహస్తిలో ఒకసారి రాహుకేతువులది, కుజుంది, శనింది గ్రహ పూజలు చేయించుకోండి. తప్పకుండా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతే. ఎందుకంటే ఇవే రెమెడీసా? ఎవరికీ బాగాలేదు. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారికి కావచ్చును, అదే విధంగా ఉద్యోగం చేసే అటువంటి వారి నుండి వ్యాపారం చేసే అటువంటి వారికి కావచ్చును, వివాహము విషయంలో కూడా వివాహం జరిగినాక కూడా వారికి కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఇట్లా మాతో వారికి అప్పుడు వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి తప్పకుండా కూడా ఈ యొక్క గురువు మార్పు వలన. ఇక ఏదైనా వ్యాపారస్తులకు కూడా తప్పకుండా కూడా ఈ యొక్క మనకు మనకు మే తర్వాతనే వ్యాపారానికి సంబంధించింది కూడా బాగానే ఉంటుంది లావాదేవీలు. శని ఎలాగో మారట్లేదు, రాహుకేతువులు మారట్లేదు. అవును, కనుక మీరు చెప్పిన పరిహారాలు ఖచ్చితంగా ఒక 1.5 year దాకా ఉంది అవి. కనుక మీరేమి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి చేయించుకోండి పరిహారం. తప్పకుండా ధైర్యాన్ని కోల్పోకుండా డెఫినెట్ గా దైవాన్ని ఆశ్రయించి ధైర్యంగా ఈ మాసాన్నే కాదు 1.5 year కూడా ఇట్లాంటి రిజల్ట్స్ ఉంటాయని అంటున్నారు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరం. మురళి గారు, మరి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? తప్పకుండా ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం వీరికి ఇంకా కూడా తక్కువ కాలేదు అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావము గత 2022 దాకా వీరికి వెంటాడుతూనే ఉంది. శని వక్రం పిమ్మట ఈ సందర్భంలో వీరికి చూసుకున్నట్టయితే గురుగ్రహము మంచి స్థానంలోనే ఉన్నప్పటికీ కూడా, గురుగ్రహము పంచమాతు ఉన్నప్పటికీ ఇవి వయస్సును బట్టి రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ పిల్లలకు ధనస్సు రాశి వారికి ఉండేటువంటి వారికి చక్కటి చదువు కానీ మంచి రిజల్ట్ చదువు పరంగా చక్కగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆఫ్టర్ 35, 45, 50+ వారికి గురుగ్రహము ఎక్కువగా కూడా యోగించేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అంటే చాలా మంది నేను చూస్తూ ఉన్నాను ధనస్సు రాశి వారికి. ఇంకా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే వీరు
నమ్మినటువంటి వ్యక్తుల నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం, లేదా నా మనిషి అని నమ్మినటువంటి వారి నుండే నెగెటివ్ మాటలు కావచ్చును, లేదా చాటుకు వెళ్ళి తిట్టుకోవడం గానీ, ఇలాంటివి గానీ, ఒక అవమానాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో వీరు సతమతం అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నారు. విద్యార్థులకు ఓకే ఇక్కడ. ఆఫ్టర్ ఈ 35, 40 వారికి ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇక జాబ్ రిలేటెడ్ విషయంలో మాత్రము వీరికి కొంచెము మే తర్వాతనే బాగుంది. జాబ్ రిలేటెడ్. గురువు మారిన తర్వాత ఆ! బాగుంటుందండి? తప్పకుండా. ఈ యొక్క గురువు 6వ స్థానంకు వెళితే శత్రువుపై విజయము తప్పకుండా. అటు పిమ్మట డబ్బులేవైనా రావాల్సినవి ఉన్నా కూడా రావడం జరుగుతున్నది. ఇప్పుడు గురువు కేవలం కూడా వారి యొక్క లగ్నాన్ని మాత్రమే చూడడం జరుగుతున్నది. ఏది? సైడ్ లుక్ ద్వారా తన మేషం నుండి. ఎప్పుడైతే వృషభంలోకి రావడం జరుగుతుందో ద్వితీయ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ద్వితీయ స్థానం ఏమిటి? మనము డబ్బు అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కుటుంబము, అదేవిధంగా సమాజము కూడా వస్తుంది ఎంతో కొంత. కనుక ఈ రిలేటెడ్ మొత్తము కూడా వీరికి రిజల్ట్ ఉంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి గురువు పంచమాత ఉన్నాడు, బాగానే ఉంటుంది. అయినప్పటికీ వీరెప్పుడు ధర్మంగా ఉండాలి. మనసులో ఒకటి, బయటికి ఒకటి పెట్టుకోవడము సబబు కాదు. ఏది? ధనుస్సు రాశి వారికి. ఎందుకు అంటే వీరు ఆ విధమైనటువంటి స్వభావంతో ఉంటారు. మాస్ మాటనే అంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఏంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది అనేటువంటి ఆలోచన కానీ, వీళ్ళు ఇంతే అనేటువంటి ఆలోచన, ధోరణి, ఆ ధోరణి మంచిది కాదు. దాని వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ధనస్సు రాశి వారు తప్పకుండా కూడా మీ మాటను వెనక్కి తీసుకొని చక్కగా కూడా ప్రశాంతంగా ఎదుటి మనిషితో ఆప్యాయంగా మాట్లాడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫ్టరు మే తర్వాత బాగుంది. ఇంకా చదువుకునేటువంటి పిల్లలకు చాలా బాగుంది. ఎందుకంటే వారికి పాపం అన్యం పుణ్యం ఏది తెలియదు కనుక వారికి బాగానే ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? గురువే. గురువుకు సంబంధించి గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండండి. తప్పకుండా ప్రతి గురువారం కూడా వారికి సేపులు కానీ పండ్లను దానంగా ఇవ్వండి. సమ్మర్ వస్తుంది, చక్కగా కూడా ఏవైనా పండ్లను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుని ఈ ఫెబ్ మాసం వాళ్ళకి చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. మురళి గారు, మరి మకర రాశి వారికి జన్మలోనే 4 గ్రహాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి మరి ఎలా ఉండబోతుంది వీరికి, మకర రాశి వారికి? తప్పకుండా అమ్మా. అంటే ఇంకా వీరికి ఫిబ్రవరి 12 తర్వాత గ్రహ యుద్ధము అనేటువంటిది మొత్తం అన్ని గ్రహాలు అంటే కొన్ని రోజులు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి ఇది. 4-5 రోజులు వినరా. అటు పిమ్మట సూర్యుడు ముందుకు వెళ్ళిపోతారు పరిస్థితి ఉంటుంది. కనుక 3 గ్రహాలు ఇక్కడే ఆగిపోవడం జరుగుతుంది మన మకర లగ్నంలోనే. అయితే మొత్తం మీద మకర రాశి వారికి ఏమిటి అంటే గత 5-5.5 సంవత్సరం నుంచి కూడా వీరు ఏలినాటి శనిలో ఉన్నారు. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటుగా వీరికి కూడా నరదృష్టి అనేటువంటిది ఎక్కువగా కూడా గోచరిస్తూ ఉంది. నరదృష్టి అనేటువంటిది ఉంది. అదేవిధంగా 2లో శని ఉండడం చేత రావాల్సిన ధనము ఏదైతే మనకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి ఎప్పుడైతే మనీ రావడం ఆగిపోయాయో దానికి సంబంధించి డబ్బు రావడము, వ్యాపారానికి సంబంధించి బాగుండడము, అదేవిధంగా వీరికంటే తక్కువ స్థాయి అంటే తమ్ముడు కానీ, అదేవిధంగా చెల్లె కానీ దూరం అయ్యేటువంటి పరిస్థితి. అంటే చదువు నిమిత్తం కానీ ఎక్కడికైనా వెళ్ళడం. ఇందాక మనం కర్కాటక రాశికి సంబంధించి చెప్పుకున్నాం ఒకటి. అదేవిధంగా మకర రాశి వారికి కూడా వీరికంటే తమ్ముని వయసుతో ఉండేటువంటి వారు కానీ, లేదా చెల్లె అయినా కూడా వారి నుండి కాస్త గొడవలు ఏర్పడేటువంటి వాతావరణం ఉండవచ్చును, లేదా వారు ఎలాగైనా దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక హౌస్ రిలేటెడ్ మార్పులు మాత్రం తప్పకుండా ఉన్నాయి. హౌస్ రిలేటెడ్ ఖచ్చితంగా కూడా ఇల్లు కట్టుకోవడమా లేదా గృహ సంబంధిత విషయాలు ముందుకు రావడం జరుగుతున్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే 9లో ఉండేటువంటి కేతు మూలకంగా ఏమైనా మొక్కుబడులు తీర్చుకునేటువంటి పరిస్థితి తీర్చుకోండి. ఏమైనా మొక్కినటువంటి మొక్కులను చక్కగా కూడా నెరవేర్చుకోండి.
తీర్థయాత్రల సందర్శనము తప్పకుండా కూడా. వీరి నాన్నగారికి ఒకానొక సందర్భంలో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. శుక్రుడు 12లో ఉండడం చేత స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు, టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ర్యాషెస్ రావడం కానీ ఇలాంటివి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీరు కేవలము కూడా కోపాన్ని ఎంత దిగమింగుకుంటే అంత మంచిది. ఎంత కోపం ఉన్నప్పుడు చాలా మొండివారు. వీరి మొండితనం అనేటువంటిది వీరి మాటల్లోనే అర్థమవుతుంది, వీరి యాటిట్యూడ్లోనే అర్థమైపోతుంది. వినరా? కనుక అంటే నేను ఇది అని చెప్పి వీరు చెప్పకుండా అని పొందండి తప్పకుండా. లేదా దక్షిణామూర్తి సంబంధించినటువంటి ఫోటోలు కానీ, స్తోత్రాలు కానీ చదువుకోండి. ఫోటోలను ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. హాల్లో మీరు బయటికి వెళ్ళంగా రాగా చక్కగా కూడా ఒక్క నిమిషం చూసి ఆ యొక్క స్వామివారిని అనుగ్రహం పొంది బయటికి రండి. కుదిరితే కాళహస్తిలో తప్పకుండా కూడా ఒకసారి పూజలు చేయించుకోండి. కాళహస్తి నుండి బయటికి వచ్చేటువంటి సందర్భంలో మనకు దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులచే ఒకసారి నెంబర్ ఏమైనా ఉంటే తీసేసుకొని ప్రతి గురువారము లేదా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అన్న అక్కడ అభిషేకం మీ పేరు మీద జరిగేటువంటి విధంగా చూసుకోండి. ఇక్కడ నుండి మాట్లాడి మీరు, ఎందుకంటే ప్రతిసారి అక్కడికి వెళ్ళలేరు కనుక నెలలో ఒక 11 అభిషేకాలు, లేదు మీ వద్దే ఏదైనా గురు సంబంధిత దేవాలయం ఉంటే ఒక 11 గురు సంబంధిత అభిషేకాలను చేసుకోండి. వస్త్రదానాలు, రాగి పాత్రల దానాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? తప్పకుండా కుంభరాశి వారికి కూడా ఎల్లడి శనిలోనే ఉన్నారు వీరు. లాస్ట్ 3 ఇయర్స్లో మంచి జరిగింది. కొంచెము ఎంతో కొంత మనీ రిలేటెడ్ లాస్ కావచ్చును, లేదా హెల్త్ రిలేటెడ్ లాస్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా వీరు ఒక హౌస్ కట్టుకోవడం కానీ, ఇల్లు నిర్మించుకోవడం కానీ, లేదా ఏదైనా స్థలం తీసుకోవడం కానీ, ఎలాంటి అయినా కూడా తప్పకుండా కూడా మంచి జరిగింది అనే అటువంటి భావనతోనే ఉండాలి. జరిగింది ఎందుకు అంటే ఏలినాటి శనిలోనే ఖచ్చితంగా కూడా అందరూ గృహ నిర్మాణం కానీ, లేదా గృహ సంబంధిత విషయాలు కానీ, ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళడం కానీ తప్పకుండా కూడా మంచి చేస్తాడు శని భగవానుడు. కనుక వీరికి విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే కొంచెం చదువు రిలేటెడ్ బాగుండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే బాగుండదు అంటే ఇక్కడ గురు సంబంధిత పారాయణాలు కానీ, గురు సంబంధిత విషయాలు మీరు చేసుకోండి. కానీ తప్పకుండా కూడా ఇప్పుడు ఏప్రిల్ మే యొక్క పీరియడ్లో గురువు మారుతున్నాడు. మారినాక వీరికి అంటే ఎగ్జామ్స్ వరకు బాగుంటుందిలేండి, ఈ మార్చ్ ఏప్రిల్ ఆ యొక్క సందర్భంలో. మరి హెల్త్ రిలేటెడ్ ఇది ఒక్కటే వీరికి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఉంది. 12లో సూర్యుడు, బుధుడు, కుజుడు, అదేవిధంగా మనకు శుక్రుడు. వ్యయంలో ఇన్ని గ్రహాలు ఉంటే ఆల్ ఆఫ్ సడన్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం మస్ట్, భార్య కానీ భర్త కానీ. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు వీరికి 12లో ఉంటున్నాడు. 12వ స్థానం రిజల్ట్ ఏమిటి? మనకు ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును, అదేవిధంగా హాస్పిటలైజ్డ్, డబ్బు లాస్. కనుక భార్య తరపు బంధువులకు డబ్బు, మీ డబ్బు ఖర్చు, అది ఏ రకంగానైనా మీ భార్య కావచ్చును, వారి బంధువులకు, వారి అమ్మ నాన్న గారికి ఎవరికైనా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పార్ట్నర్షిప్లో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, మీ పార్ట్నర్షిప్ నుండి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు మీరు 100% కూడా మహన్యాసపూర్వక శని పాశుపతాలు చేసుకోవాలి. తప్పకుండా కూడా నెలకు 1 లేదా 6 నెలలకు 1 అయినా కూడా, ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారు కనుక చేసుకుంటూ ఉండండి. వివాహం కాని వారికి తప్పకుండా కూడా వివాహం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా వివాహం జరిగింది, గొడవలు అవుతున్నాయి అని అనుకునేటువంటి వారు సైలెంట్గా ఉన్నాడు ఒక 3 నెలలు. సూర్యుడు మీనరాశికి పోయేదాకా సైలెన్స్గా ఉండండి.
ఒక 3 మంత్స్. కనుక 3 మంత్స్ కూడా లేదనుకుంటా. 2 కుంభంలోకి నెలల వచ్చేస్తుంది. 2.5 నెలలు. మాక్సిమం 2 నెలలు ఉంది. గురువు కూడా హ్మ్. మారుతున్నాడు మీకు. హ్మ్. మీకు గురువు ఎప్పుడైతే 4వ స్థానంకు వెళ్తాడో అప్పుడు ఏవైనా ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే అప్పుడు సద్దుమణుగుతాయి. రైట్. 2024 మే, జూన్, జూలై ఈ పీరియడ్‌లో ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా కూడా ఈ గురువు మీకు 4వ స్థానం వెళ్ళి ఇల్లు ఇచ్చేస్తాడు. రైట్. కనుక స్థాన చలనాలు కూడా ఉన్నాయి. తప్పకుండా కుంభరాశి వారికి 24లో ఫిబ్రవరిలో పర్వాలేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం. ఇక మురళి గారు ఫైనల్లీ మీన రాశి వారికి ఎలా ఉండిపోతుంది ఫిబ్రవరి మాసం? మీనరాశి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి నెలలో. ఎందుకు అంటే 11వ స్థానంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఇన్ని గ్రహాలు ఉండడం చేత తప్పకుండా కూడా మంచి లాభము వాటిల్లేటువంటి పరిస్థితి. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి మోక్షము దొరికేటువంటి పరిస్థితి. కానీ వీరు ఎక్కువ కూడా నెగిటివ్ ఆలోచించకుండా ఒక సిఐడి లాగా ఎవరినో ఏదో అబ్జర్వ్ చేస్తున్నటువంటి విధంగా ఉండకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా మంచి రోజులే ఉన్నాయి. పెళ్లినాటి శనుడు ఉన్నారు, ఓకే. అయినప్పటికీ కూడా గురువుది అదేవిధంగా కుజుడు కూడా సూపర్. కుజుడు 11వ స్థానంలో ఉచ్చ పొందున్నాడు కుజుడు. ఎందుకంటే మకరంలో కానీ కుంభంలో కానీ కుజుడు ఉచ్చ పొందుతాడు. కనుక కుజుడు మీకు చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. రావాల్సినటువంటి డబ్బు కావచ్చును రావడము, అలా సడన్ ఎక్కడైనా ఆగిపోయినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి. ఉద్యోగంలో కూడా మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో జాబ్ ఎక్కడైనా వెళ్ళిపోతాను అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా నిర్ణయం తీసుకొని వెళ్ళండి. తప్పకుండా కూడా దొరుకుతాయి. ఇంకా 7వ స్థానంలో కేతు ఉండడం చేత వివాహ ప్రయత్నాలు కాస్త బెడిసి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వివాహము అయ్యింది అనుకున్నా కూడా గొడవలు ఏమైనా జరిగేటువంటి పరిస్థితులలో ఉన్నట్టయితే వీరికి ఒకసారి జాతక పరిశోధన చేయించుకొని ఏమైనా దోషాలు కానీ ఉన్నట్టయితే రెమెడీస్ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మొత్తం మీద మీనరాశికి ఫిబ్రవరి నెలలో బాగానే ఉంటుంది. పిల్లలకు సంబంధించి కూడా వీరికి ఉద్యోగంలో పెను మార్పులు అయితే 100% ఉన్నాయి. ఈ యొక్క మేలోపు, ఫిబ్రవరి నెల నుండి మేలోపు పిల్లలకు సంబంధించి కూడా పోటీ పరీక్షలు ఎవరైనా రాయాలి అని అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా వీరికి మంచిగా ఉందని చెప్పుకోవచ్చును. విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి కొంచెం ఒకసారి మీ యొక్క జన్మచాటు చూయించుకోండి. ఎందుకంటే మీనరాశిలో 12లో శని ఉండడం మూలకంగా ఆలస్యం అవుతాయి పనులు. శని అంటేనే మనకు ఆలస్యానికి కారకుడు, ముసలివాడు. కనుక శని సంబంధిత దోషాలు, విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి వారు మీకంటే వయసు పెద్దవారు అంటే ముసలివారి పట్ల అంటే పెద్దల వారి పట్ల కాస్త మర్యాదగా ఉండాలి. వారిని దూషించడం కానీ ఎగతాళి చేసినట్టు మాట్లాడినా కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు. తప్పకుండా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారో దానికి మైనస్ ఇస్తాడు. కనుక శని సంబంధిత దోషాలు మన ఉచ్చ పొందడం జరిగింది. కనుక డబ్బు వీరికి ఒక ప్రవాహం లాగా వస్తుంది. వ్యాపారస్తులకు కానీ లేదా ఎక్కడైనా డబ్బు మనకు స్ట్రక్ అయిపోయింది అనుకునేటువంటి సందర్భంలో అయినా కూడా వస్తాయి. కానీ గొడవలు మాత్రం అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరితో అయినా కూడా బంధుమిత్రులతో కావచ్చును, భార్యాభర్తలతో కావచ్చును, వ్యాపారస్తులతో కావచ్చును, ఏదైనా కూడా ఇప్పుడు ఒకటి వస్తే ఒకటి మైనస్. కనుక డబ్బు పరంగా సూపర్. కానీ గొడవలు కావద్దు అనుకుంటే ఏం చేయాలి? సైలెన్స్గా ఉండండి. రైట్ అండి. ద్వాదశ రాశులకి కూడా ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుందో చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు మురళి గారు. నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః.